ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. గోల్డ్ కొనకండి, 1 ఇయర్ దాకా గోల్డ్ కొనకండి. ఈ విషయం చెప్తుంది నేను కాదు, సాక్షాత్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారు. ఆయన ఏం చెప్పినా దాని వెనకాల అర్థం పరమార్థం చాలా ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది సేఫ్ అవుతారు, అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ మైండ్ సెట్ ఆయన చెప్పే మాటలు ఆ విధంగానే ఉంటాయి. డీప్గా ఆలోచిస్తే గోల్డ్ ఎందుకు కొనద్దు అంటున్నారు అనేది చాలామంది చాలా రకాలుగా అభిప్రాయపడుతున్నారు. గోల్డ్ ఎందుకు కొనద్దు అంటున్నారు? బేసిక్గా సంపద పెరగాలన్న, అంటే మన దేశానికి సంబంధించి దిగుమతులు కానీ లేదా ఎగుమతులు కానీ ఈ విషయంలోనే మనకు సంబంధించి ఏదైనా జీడిపి గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మోడీ గోల్డ్ కొనద్దు అంటున్నారు అంటే దాని వెనకాల బలమైన కారణం ఏదో ఒకటి ఉండి తీరుతుంది. ఎందుకు గోల్డ్ కొనద్దు అంటున్నారు ఈ విషయం తెలియజేయడానికి ప్రస్తుతం ఎన్వీఆర్ గోల్డ్ అధినేత ఉన్నారు బాలు. అలాగే ఈ బులియన్ మార్కెట్కి సంబంధించిన అనలిస్ట్ కూడా బాలు గారు. సార్, గోల్డ్ షాప్ యాజమానిగా చెప్పండి, బంగారం కొనద్దు అని చెప్పి ప్రధాని చెప్తున్నారు, ఏమంటారు? నమస్తే అండి. ఇప్పుడు నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభలో మోడీ గారు 1 సంవత్సరం పాటు అందరూ కూడా ప్రమాణం చేయండి, బంగారం కొనద్దు, ఇంట్లో ఫంక్షన్లు ఉన్న బంగారం కొనద్దు అనేది చెప్పడం, నేనైతే ఒక బంగారు వ్యాపారస్తుడిగా చాలా బాధపడుతున్నాను అండి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఒక ఆడపిల్ల పుడితే, నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, తను పెళ్లి చేయాల్సినప్పుడు ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా చేయాలని అనుకుంటాము. తనకి మన స్థాయికి తగ్గట్టు కూడా కొన్ని నగలు పెట్టి అత్తగారింటికి పంపించేటప్పుడు అవి పంపిస్తాము. అవి ఏంటంటే యాక్చువల్గా అవసరం రావాలని చెప్పి అయితే మేము అడుకోం. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఒక చిన్న స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ఒక పెద్ద కుటుంబం వరకు కూడా ఆ రోజు లోన్ తెచ్చుకోవాలి ఎమర్జెన్సీగా, ఒక హెల్త్ పరంగా కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు మనకి ఆ రోజు సడన్గా ఆదుకునేదైతే ఖచ్చితంగా బంగారం అండి. అటువంటి బంగారాన్ని మరి మోడీ గారు సంవత్సరం వరకు కొనద్దని చెప్పి ప్రమాణం చేసుకోండి, ఇదే మీకు దేశభక్తి అన్నం కూడా, అది మాకైతే చాలా బాధగా ఉందండి. ఇప్పుడు మనకి కొన్ని లక్షల మంది వ్యాపారస్తులు ఇండియాలో ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల జీఎస్టీ మీద కూడా బంగారు వ్యాపారస్తుల నుంచి ఫండ్ వస్తున్నటువంటి పరిస్థితి. మోడీ గారు 2014లో వచ్చినప్పుడు 58 రూపాయలు ఉన్నటువంటి $, ఈరోజు 95 రూపాయలు కూడా దాటిపోయింది. మరి ఆ రోజు నుంచే బంగారం మీదటువంటి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పుడు మన దగ్గర తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఇప్పుడు డాలర్స్ కొరత వచ్చింది. $, మన దగ్గర ఫారెన్ కరెన్సీని కొంచెం కట్టడి చేయాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పినట్లు చూస్తే ఇప్పుడు మన దగ్గర కూడా 820 టన్నులు ఆర్బీఐ దగ్గర గోల్డ్ ఉందండి. ఈ గోల్డ్ని కనుక మనం తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు మోడీ గారు కొనద్దు అన్నారు. ఆ కొనద్దు అనకుండా మన దగ్గర ఉన్నటువంటి 800 మెట్రిక్ టన్స్ గోల్డ్ ఆర్బీఐ దగ్గర ఉంది. ఈ ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ని మనం కనుక $లో కన్వర్ట్ చేయడమో లేకపోతే ప్రజెంట్ ఇక్కడ మార్కెట్లో ఆ గోల్డ్ని కనుక సేల్ చేస్తే మనం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. నియర్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే 770 టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. నియర్లీ 14 months ఇంపోర్ట్ ఆపేసి మన దగ్గర ఇండియాలో ఉన్నటువంటి ఆర్బీఐలో ఉన్నటువంటి గోల్డ్ని అమ్మితే 14 నెలల పాటు 12 నెలలు కొనొద్దని ప్రమాణం చేసుకోమన్నారండి. 14 నెలలు మన భారతదేశంలో నిల్వ ఉన్నటువంటి బంగారాన్ని అమ్మచ్చు ఇండియాలోనే. ఇటువంటి తీసుకురావడం లేకపోతే అనేక చోట్ల రీసెంట్గా లాస్ట్ 5 yearsలో అనేక చోట్ల గోల్డ్ మైన్స్ మన ఇండియాలో ఉన్నాయి. అటువంటి మైన్స్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేసి డెవలప్ చేసి మన ఫారెన్ నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్నే మైనింగ్ చేసి కనుక ఇమీడియట్గా దాన్ని సేల్ చేయడం స్టార్ట్ చేస్తే మనం పక్క దేశం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇంకా అవకాశం ఉంటే మనమే పక్క దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుందేమో. అటువంటి వాటి గురించి దృష్టి పెడితే బాగుండేది. ఈరోజు 1 సంవత్సరం పాటు ప్రమాణం చేసుకుంటే కొన్ని కోట్ల మంది బంగారు పనులు ప్లస్ మా షాపుల్లో సిబ్బంది కానీ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ ఎలా బతకాలి? లేకపోతే మాకేమన్నా బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి, వాటికి ఓడీలు ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఏమన్నా 1 సంవత్సరం పాటు కట్టకుండా ఏమన్నా మాకేమన్నా స్పెషల్గా ఏదన్నా ఇస్తారా? ఇటువంటివన్నీ కూడా మన మోడీ గారు ఆలోచించాలి. యాక్చువల్గా మీరంటే వ్యాపారిగా బాధపడుతున్నారు, మీరు మార్కెట్ని అనలైజ్ చేస్తారు కరెక్ట్గా.
అంటే ఎట్లా పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అనేది కరెక్ట్గా గెస్ చేస్తారు కదా. సో ఈయన మాటల్లో ఏంటండి ఏముంది, అర్థం ఏముంది? సార్ ఇప్పుడు ఆయన చెప్పేది ఒక సామాన్య మానవుల్లో తీసుకున్నట్లయితే కామన్ మ్యాన్ అసలు ఎటే వెళ్తుంది నెక్స్ట్ ఫ్యూచరు. ఇప్పుడు ఏదన్నా మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? ఆల్రెడీ నిన్నటి నుంచి మోడీ గారు చెప్పిన పక్క క్షణం నుంచే సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయిపోతుంది. మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది. లేకపోతే ఏదో మొన్న బెంగాల్లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక 500 ఎకరాలు బార్డర్లో అమిత్ షా గారు సైట్ ఇచ్చేశారు. ఏదైనా యుద్ధం స్టార్ట్ చేస్తున్నారా? మనం కూడా ఏమన్నా మొన్న అమెరికా ఇరాన్ జరిగినట్టు ఏమన్నా భారతదేశం కూడా ఏదైనా యుద్ధానికి వెళ్తుందా? ఇటువంటి అనేక అనుమానాలు కూడా మోడీ గారు అన్న దాని వెనకాల వచ్చినాయి సార్. ఖచ్చితంగా విహారయాత్రలకు వెళ్ళొద్దు, అక్కడ ఫారిన్ కరెన్సీ సేవ్ చేయండి, అటువంటివన్నీ కూడా మంచి పరిణామాలే. ఈవీ వెహికల్స్ వాడండి, మన డీజిల్ పెట్రోల్ కన్జంప్షన్ తగ్గిద్ది, ఇవన్నీ మంచి పరిణామాలే. అలా అని ఒక సంవత్సరం పాటు మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా ప్రమాణం చేసుకోండి మీకు దేశభక్తి ఉంటే బంగారం కొనొద్దు అనేదైతే అది చాలా ఇబ్బందికరమైనటువంటి వార్త అండి. మన ప్రపంచ అన్ని దేశాల్లో కూడా భారతదేశం ఒక సాంప్రదాయం అన్నిటికీ కూడా పెట్టిన ప్రతీక. అటువంటి మనం బంగారం ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా గ్రాము తాలిబొట్టు పెట్టి పెళ్లి చేసుకునే సాంప్రదాయం మంది. అటువంటి ఇప్పుడు మరి బంగారాన్ని కొనొద్దంటే పెళ్లికి తాలిబొట్టు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు అతను బంగారం మీద? ఒక అనలిస్ట్గా చెప్పండి, ఇప్పుడు మోడీ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. బహుశా ఫ్యూచర్లో గోల్డ్ రేట్ ఏమైనా భారీగా పెరగబోతుందా అనే ఒక అనుమానం కూడా ఉంది. అది జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మీరు గోల్డ్ రేట్ చెప్పమన్నారు. ఇప్పుడు జనరల్గా మనం మొన్న దీపావళి అప్పుడు తీసుకున్నట్టయితే 2 లక్షల నుంచి 4,15,000కి వెండి వెళ్ళింది, 12 లక్షల నుంచి 18,50,000కి బంగారం వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోజు మొన్న ₹1,00,000 వెండి లాస్ట్ ఇయర్లో లేకపోతే బంగారం 12 లక్షలు ఉన్నప్పుడు కొనొద్దంటే అందరూ హ్యాపీగా ఆగేవాళ్ళు. ఇప్పుడు 4 లక్షల పైన కొన్నోళ్ళు, 18 లక్షల పైన బంగారం కొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బంగారం కొనొద్దు అంటే వాళ్ళకి మళ్ళీ ఎలా క్యాష్ అయింది? ఇంకొకటి ఏంటంటే మనోళ్ళు ఏది చెయ్యొద్దంటే రివర్స్లో ఓహో బంగారం పెరిగిద్దేమో భారీ ఎత్తున అందుకని ఏమన్నా కొనొద్దన్నారా, సో కొందామేమో అని ఒక మైండ్ సెట్ కూడా మారిద్దండి. మన ఇండియన్స్కి కొంచెం అదొక డిఫరెంట్ మైండ్ సెట్ కూడా ఉంటుంది. సో ఇటువంటి జనరల్గా ఏంటంటే నిన్న చెప్పారు నిజంగా దాని మీద కనుక మార్కెట్స్ ఇప్పుడు మార్నింగ్ మన ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి 9 o'clockకి. ఏమన్నా మార్కెట్స్ మీద ఎఫెక్ట్ ఉండి గోల్డ్ ఏమన్నా మోడీ గారు చెప్పారు కాబట్టి భారీగా ఏదైనా వెనక్కి వచ్చిందంటే అది కూడా లేదు. 4715 దగ్గర క్లోజ్ అయిన అవున్స్ గోల్డ్ రేటు ఇప్పుడు 4688 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ రేటు కూడా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పిన దానివల్ల ఏమీ మార్కెట్స్ క్లాష్ అవ్వలేదు, లేకపోతే గోల్డ్ రేట్స్ ఏం భారీగా పడిపోలేదు మన ఇండియన్ మార్కెట్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం కూడా అంతా కూడా ఫారిన్ కంట్రీస్ మీదే గోల్డ్ రేట్ డిపెండ్ అయింది సార్. అది లండన్ మార్కెట్ తర్వాత అలా. సో మన ఇండియన్ మార్కెట్లో మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మార్కెట్స్ ఏమైతే క్లాష్ అవ్వలేదు. ముఖ్యంగా గోల్డ్ దగ్గరకు వచ్చేసరికండి ఏదన్నా చెప్పినా పర్లేదు, కానీ ముఖ్యంగా భారతీయ స్త్రీలకి వాళ్ళ గోల్డ్ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మీకు రేటు పెరిగినా పెరగకపోయినా గోల్డ్ ఖచ్చితంగా కొంటారు. ఇప్పుడు మోడీ గారే స్వయంగా కొనొద్దు అని చెప్తున్నారు. సో ఆగే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే భారతీయ మహిళలకి గోల్డ్ కొనడం అనేది వాళ్ళొక దాని ఆచారంగానే ఫీల్ అవుతుంటారు. ఏ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అనేది. సో మీ లెక్క ప్రకారం గోల్డ్ కొనడం అనేది ఆపుతారా ఇండియాలో? 100% ఏమీ ఆగదు సార్. అది ఎవరు కూడా ఇప్పుడు తన బిడ్డకి పెళ్ళికి పెట్టుకోవడానికో లేకపోతే హాఫ్ శారీ ఫంక్షన్కో లేకపోతే తన బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు ఒక ఆడపిల్లకి బంగారం పెట్టేది ఖచ్చితంగా ఒక శుభకార్యం అంటే ఫస్ట్ కొనేదే బంగారము, తర్వాత పట్టు చీరలు. తర్వాత అటువంటి బంగారాన్ని కొనొద్దు అంటే ఎవరు ఆగరు సార్. మనకి ఇదేంటంటే తరతరాలుగా ఎన్నో వేల సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఒక శుభకార్యం అంటే బంగారం పెట్టుకోవాలి, ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి శక్తికి తగ్గట్టు అనేది. ఖచ్చితంగా దానివల్ల అయితే మా అమ్మకాల్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పి మేము అనుకుంటున్నామండి. కాకపోతే అది కొంచెం అది డీవియేషన్ ఆలోచించడానికి వెళ్తుందని తప్పితే దానివల్ల కొనుగోలు ఆగుతాయనైతే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో అనుకోం సార్. అది ఎగ్జాక్ట్గా మీరు అంటే అంచనా వేస్తూ ఉంటారు కదండి, రేపు నెల ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేస్తూ చెప్తున్నారు కదా. సో రేపొద్దున అంటే మోడీ గారు చెప్పిన తర్వాత నుంచి ప్రస్తుతానికి మార్కెట్ స్టేబుల్గా ఉందని మీరు అంటున్నారు. వచ్చే నెల నుంచి ఎలా ఉండబోతుంది? అంటే గోల్డ్ రేట్లు పెరగచ్చా తగ్గచ్చా? మీ అంచనా ఏంటి సార్? ఖచ్చితంగా బంగారం అనేది ఎప్పుడూ కూడా ఇప్పుడు మొన్న 18,50,000కి వెళ్ళి మళ్ళీ 13,50,000 2 సార్లు టచ్ అయింది మార్కెట్. ప్రజెంట్ 15,50,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అప్ సైడే ఉంటుందండి. ఈ ఏదన్నా యుద్ధం ఏదన్నా సాఫ్ట్గా క్లోజ్ అయితే ఒక్కసారి వెనక్కి వచ్చి మళ్ళీ పెరుగుతుంది తప్పితే అలా అని భారీగా తగ్గేదైతే ఏముండదండి. ఖచ్చితంగా కూడా అప్ సైడే ఉంటుంది అనమాట. ఇప్పుడు మోడీ గారు అన్నట్టు ఏదైనా ఫారెన్ కరెన్సీని కట్టడి చేసి 2014లో ఆయన వచ్చినప్పుడు $58 ఉన్న US ఆయన ఇప్పుడు $95 ఉన్నదాన్ని ఏదైనా వెనక్కి తీసుకొస్తే అప్పుడు ఏదైనా తగ్గాల్సిందే తప్పితే అది 100కి 100% జరగని పరిస్థితి సార్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫారెన్ కరెన్సీ లేదు, దాన్ని కట్టడి చేయాలంటున్నారు. దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది
కొంతమంది నిపుణుల్ని పెట్టుకొని ఆలోచించి నిన్నటి స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుండేది. ఇప్పుడు యాక్చువల్గా టూరిజం వెళ్ళొద్దన్నారు సార్. ఇక్కడ ఇండియాలోనే దుబాయ్ వాళ్ళు ఫెస్ట్ పెట్టుకొని 2020 అని మొన్న చేసుకున్నారు, ఆ కోవిడ్ వచ్చి ప్రాబ్లం వచ్చింది. అలానే ఇండియాలో ఎన్నో టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. అటువంటి వాటిని అన్నిటిని డెవలప్ చేస్తే ఫారిన్ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక శాలరీ అనేది ఇక్కడ ఎంతోమంది సైంటిస్టులు కానీ సర్జన్స్ కానీ యూఎస్ వెళ్ళి సెటిల్ అవుతున్నారండి. ఏంటంటే ఇక్కడ సరైన వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళకి గవర్నమెంట్ గుర్తించుకోవడం అట్లా ఇటువంటివన్నీ ప్రభుత్వం ఇక్కడ గుర్తించి అన్నీ చేస్తే మనం ఫారెన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫారెన్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, డాలర్స్కి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. అది మీరైతే భయపడుతున్నారు కానీ ప్రజలైతే కొనకుండా ఆగరని మీ ఉద్దేశం. సార్ మేము ఆయన స్టేట్మెంట్కే మేము బాధపడ్డాం తప్పితే భయపడేదే ఉండదు సార్. బంగారు కొనుగోలు ఆగే పరిస్థితే ఉండదు, అమ్మకాలు తగ్గే పరిస్థితే ఉండదు. మా వ్యాపారస్తుల ద్వారా కొన్ని కోట్ల జీఎస్టీ రూపంలో మేము కడుతున్నాము. ఖచ్చితంగా దానివల్ల వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నామండి. సో ఇది గోల్డ్ షాప్కి సంబంధించిన యజమానులు అయితే కాస్త బాధపడ్డామని చెప్తున్నారు. ఎందుకంటే గోల్డ్కి సంబంధించి మీరు కొనుగోలు అనేది కాస్త తగ్గించండి అంటే అర్థం ఉంది, కానీ పూర్తిగా కొనొద్దు, అది కూడా 12 నెలల పాటు, ఏడాది పాటు కొనొద్దు అని చెప్పడమే బాధ కారణం అన్నారు. కానీ ఇండియన్ ఉమెన్స్ సైకాలజీ ప్రకారం అయితే గోల్డ్ కొనడం అనేది ఆపడం అనేది జరగని పని అనేది గతం నుంచి చాలాసార్లు నిరూపితమైంది. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? దేశభక్తి ఉంటే 12 నెలల పాటు గోల్డ్ కొనొద్దు అని చెప్పి ప్రధాని చెప్తున్నారు. కానీ ప్రజలు కొనకుండా ఆగుతారా అనేది చూడాలంటే 2-3 రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే మొత్తం బులియన్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, మోడీ ప్రభావం గోల్డ్ పైన ఉంటుందా లేదా అని చూడాలంటే 2-3 రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎవరిని మాత్రం తొందరపడద్దు అని చెప్పి గోల్డ్ షాపు యజమానులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.